I'm going out for shopping today. Ikkadi National Day. For some reason, I was very underconfident. Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్ టుడే. బోర్దులో యాక్చువల్లీ ఒక 1 month నుంచి సేల్స్ రన్ అవుతున్నాయి. ఇట్స్ ద బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్, కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్. ఎవ్రీ సమ్మర్ అండ్ వింటర్లో ఇట్లా సేల్స్ ఉంటాయన్నమాట. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. ఏం కొనుక్కోవాలి అని అయితే ఏం లేదు, బట్ ఏమైనా నచ్చితే డెఫినెట్లీ కొనుక్కుంటా. అండ్ ఇక్కడ ఇవాళ నేషనల్ హాలిడే కూడా, సో హోప్ఫుల్లీ రష్ ఎక్కువ ఉండరాదు, క్రౌడ్ ఎక్కువ ఉండరాదు. సో యా, లెట్స్ గో. Also, thank you so much for the love and support on my first vlog. For some reason, I was very underconfident when I was posting that vlog, but now I feel like, yeah, I think I have a small community that is always supporting me, so I would love to post more and more. Hopefully next week nunchi I will try to post twice a week, since kotta kabatti editing ivanni kuda నేర్చుకుంటూ చేస్తున్నా అన్నమాట. So maybe twice a week from next week onwards. A few moments later. సో ట్రామ్ దిగిన వెంటనే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ మషిన్ నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసేసుకున్నా. ముందు షాపింగ్ చేయాలంటే కొంచెమైనా ఎనర్జీ ఉండాలి, ఎందుకంటే నేను ఆ పర్టికులర్ డే లంచ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేయలేదు. 12 hours పైన ఫాస్టింగ్ ఉన్నా అనమాట. సో అందుకే త్వరగా జ్యూస్ తాగేసి మళ్ళీ నా షాపింగ్ స్ప్రీకి స్టార్ట్ అయిపోయా. సో ఆ రోజు నాకైతే ఏం నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది ఏమైనా ఉంది అది కొనుక్కుందామన్నా చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి ట్రై చేసేకి. సో లాస్ట్కి గివ్ అప్ చేసేసి ఇంకా యూనిక్లోకి అయినా వెళ్దామని చెప్పి వెళ్ళా. హెచ్ఎన్ఎంలో ఓన్లీ నా హస్బెండ్కి ఒక టీషర్ట్ తీసుకున్నా. సో యూనిక్లోలో నాకు ఏమైనా తీసుకుందామని వెళ్ళా. బట్ తీరా చూస్తే అక్కడ కూడా బాగున్నాయి, బట్ ట్రయల్ రూమ్ దగ్గర అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. సో వచ్చేసా. బయటకు వచ్చి చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉండేనో ఆ రోజు. నేను చెప్పినట్టు ఆ రోజు నేషనల్ హాలిడే అన్నా కదా. సో ఇదంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట. అన్నీ మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. దానివల్ల మీరు చూడొచ్చు ఎంత ఘోరం క్రౌడ్ ఉండేనో ఆ రోజు.
ఎక్కడ ఏ స్టోర్‌లోకి వెళ్ళినా ఈదర్ ట్రయల్ రూమ్ దగ్గర క్రౌడ్, లేదంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్రౌడ్, లేదంటే స్టోర్‌లోనే క్రౌడ్ అలా ఉన్నిందనమాట. ఇంకా చేసేదేం లేక ఆ క్రౌడ్‌లో నడిచి, నడిచి, నడిచి నాకు ఎనర్జీ డ్రైన్ అయిపోయి లంచ్ చేయడానికి వెళ్ళిపోయా. Six and a half hours later. సో ఆ లాస్ట్ క్లిప్ తర్వాత నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అండ్ మైక్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెషన్ అప్ అయిపోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వచ్చామన్నమాట. ఐఎమ్ బ్యాక్. నేను ఇంటికి వచ్చి చాలాసేపు అయిపోయింది, డిన్నర్ చేసేసి. ఇప్పుడు ఇవాళ బాస్టిల్ డే అని చెప్పా కదా, ఇక్కడ నేషనల్ డే. సో ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చాము. మీరు చూడొచ్చు నా వెనకాల ఎంత జనం ఉన్నారో. ఇంకొక 1 hour or half an hour లో స్టార్ట్ అవుతుంది. ఐల్ షో యూ హౌ ఇట్ లుక్స్ లైక్. సో ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోయినాక చూసారు కదా ఎంత క్రౌడ్ ఉంది. ఇవాళ అంతా ఏందో నాకు క్రౌడే తగులుతుంది. బట్ నంతలెస్ తొందరగా ఈ క్రౌడ్ అంతా క్రాస్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అరౌండ్ 15 to 20 minutesలో ఇంటికి రీచ్ అయిపోయాము అనమాట. Alright guys, thank you for watching this vlog. Meeki vlog nachite like, share and subscribe, and don't forget to turn on the bell notification so that every time I upload a video you get notified. And mali next vlog lo kalusukundam. Bye bye.